నమస్కారం అండి. సుమారుగా ఒక సంవత్సరం క్రితం ఒక మిత్రులు బంజారాల గొప్పతనం గురించి నాకు చెప్పారు. ఆయన భోజరాజు అక్కడి నుంచి ప్లాన్ స్టార్ట్ అవుతుంది బంజారా తాలూకు చరిత్ర. ఒకనొక టైంలో భారతదేశంలో 50 కోట్లు ఉండేవాళ్ళకి. దాంట్లో చాలా ముఖ్యమైన లోహగట్ట కోట. వాళ్ళ క్యారవాన్ వెళ్తుంటే కొన్ని మైళ్ళు పాటు వెళ్ళేవి. కాశ్మీర్ నుంచి కాశ్మీర్ ఏంటంటే పర్షియా నుంచి కాబూల్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం అంత వ్యాపారం వాళ్ళే చేసేవాళ్ళు. రాజులు కూడా అప్పు ఇచ్చేంత గొప్ప సంపద ఉండేది వాళ్ళ దగ్గర. అటువంటి టైంలో అక్బర్ కాలంలో మాలూకి అని చెప్పని చాలా వీరవనిత అందగత్త అని విజయం తెలుసు ఆవిడకి. అక్బర్ ఆవిడ మీద కన్ను వేసి ఎక్కడికక్కడ బంజారాలతో వ్యాపారం ఆపచేస్తే ఆవిడ వెళ్ళి అక్బర్ని వాదనలో ఓడించి మళ్ళీ అందరికీ దారులు తెరిపించింది. చాలా ముగ్ధుడయ్యాను నా మాలూకి కథ విని. ఇట్లాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి బంజారాలు, రాథోర్స్, చవాన్స్, పవార్స్ ఇప్పుడు ఆ స్థితికి నుంచి కొంచెం కింద ఉన్నారని అనిపిస్తుంది. మా వంతు దయ వల్ల మళ్ళీ ఓల్డ్ గ్లోరీ రావాలని చెప్పని, దేశాన్ని లీడ్ చేయాలని, దేశాన్ని వారి సహకారం అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి అందరు ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి మంచి కీర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత మాట్లాడాల్సి చేసిన జానీదార్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆశించడానికి వచ్చినటువంటి ఆహుతులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో ఫస్ట్ వేళ మనకు ఆనందం దక్కించే విషయం ఏంటంటే దర్శక నిర్మాతలు గొప్ప డిసిషన్ తీసుకున్నారు. ఈరోజు ఈ మూల సంపద, మూల వనరులు, మూల వాసులకే చెందాలని ఆదివాసుల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసి అమోఘమైన ఫైట్ చేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేళ. నాట్ ఓన్లీ దట్, ఏ బంజారాస్ గురించి, ఏ నాయకుల గురించి, ఏ రథోళ్ళ గురించి, ఏ చవాళ్ళ గురించి, ఏ పవార్ల గురించి ఈవేళ ఈ సినిమా తీశారో, ఈ సినిమాకి ఇలాంటి జ్ఞానం సంపాదించాలి, పొందాలి, 10 మందికి పంచాలి, మన జాతిని జాగృతం చేయాలి అని అమోఘమైనటువంటి వ్యాపారమే కాదు, పోరాటం చేసిన అమోఘమైన యోధుడు లకీషా బంజారా ఆయన జయంతి వేళ. లకీషా బంజారా ఎంత గొప్పవాడంటే సిక్కు మత గురువు గురునానక్ గారి హెడ్ని మత పిచ్చోడు నరికేస్తే ఎవరైనా దగ్గరికి వెళితే వాళ్ళు కూడా ఖతం చేస్తామంటే నానక్ గారి భక్తులతో పాటు ఈ పేరు లకీషా బంజారా గారు వెళ్ళి ఆ తలకాయని తీసుకొని వచ్చి ఆ భక్తులతో కూడుకొని దహన సంస్కారం చేసుకొని ఎవరు వస్తారో రండి, ఆయన మానవాళి కోసం ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన మహానుభావుడు గురునానక్. అంత్యాచపు మహనీయుడు ఆ లకీషా బంజారా, ఆ మహానుభావుడు జయంతి. అంతేకాదు నిజాంకి వ్యతిరేకంగా, పట్వాలకు వ్యతిరేకంగా, దొరలకి, రాజ్యానికి వ్యతిరేకంగా అమోఘమైన ఫైట్ చేసి వీర తెలంగాణ సాయుధ పోరాటానికి ఆయన ప్రాణాన్ని బలిదానం చేసినటువంటి దొడ్డి కొమరయ్య గారి యొక్క వర్ధంతి ఈరోజు. ఆయన మరణంతో మొత్తం ఉద్యమం ఎంత గొప్పగా వెళ్ళినాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. అటువంటి గొప్ప రోజుని వేళ వీళ్ళు ట్రైలర్ లాంచ్ చేయడం కానీ, పోస్టర్స్ లాంచ్ చేయడం కానీ, ఈవేళ మేము ఈ సినిమా తీసాం జ్ఞానిదారు అనేది అని ప్రజలకు చెప్పడానికి కోసం చేసిన పని కానీ అమోఘమైనటువంటి పని. దీనికి మనస్ఫూర్తిగా దర్శకుల్ని, నిర్మాతల్ని, నటీనటుల్ని, శ్రేయోభిలాషుల్ని, పెద్దల్ని అందరినీ కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. అంత గొప్ప రోజు నాడు, అంత మహామహోద త్యాగాలు గుర్తు చేసుకునే రోజు నాడు ఇవాళ అలాంటి సినిమా తీసాను మేము. ఏ మహానుభావులైతే ఎవరైతే ఈ జాతి కోసం, కీర్తుల కోసం పోరాటం చేస్తారో ఆయుష్, ఈ బంగారీ సాంప్రదాయం ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ భాష ఏంటి,
వాళ్ళ యుద్ధాలేంటి, వాళ్ళ వ్యాపారాలేంటి, వాళ్ళ జయాలేంటి, అపజయాలేంటి అన్నిటిని మించి వాళ్ళు ఎలాగ దోపిడికి రాపిడికి పేరుకి గురికాబడ్డారు. అలాంటి చరిత్రని, నిక్షిప్తంగా ఉన్న చరిత్రని ఒక జ్ఞానవంతుడు జ్ఞానిగారు చదివి ఇదిగో మన పాలితరాలు అనుభవించారు, ఈ బాధలు పడ్డారు, ఈ కష్టాలు పడ్డారు, పోరాటం చేశారు. కాబట్టి మన సంపద, మన మనుగడ కోసం, మన ఆస్తి, మన మనుగడ కోసం, సమస్తం కూడా మన మనుగడ కోసం, మనం కేవలం మన జాతి కోసమే కాదు, ప్రపంచ పీడిత ప్రధానికం కోసం అందరూ కూడా ఏకం కావాలి, కృషి చేయాలి అనే గొప్ప సందేశాన్ని ఒక జ్ఞానవంతుడు వచ్చి ఇదిగో ఇది మన జాతి, ఇది మన పెద్దలు చెప్పింది, దీనికోసం మనం కృషి చేయాలి, మళ్ళా మన జాతి తలెత్తుకునేలా చేయాలి, ఉండాలి, 10 మందికి మేలు చేయాలి అనే గొప్ప సందేశాన్ని ఇచ్చిన ఈ సినిమా నిర్మాతకి, ఎందుకంటే ఇలా సినిమా తీయడానికి ఖర్చు కావాలి. మా జాతి మీద మా గౌరవం ఉంది, మా జాతి గురించి, మా గొప్పతనం గురించి, మా భాష గురించి, మా సాహిత్యం గురించి 10 మంది తెలియాలి. సినిమా మీడియా ఇది నాట్ అనదర్ థింగ్, ఇట్స్ ఎ పవర్ఫుల్ మీడియా. హాలీవుడ్ చిత్రరంగాన్ని నా చేతిలో 6 నెలలు పెడితే ప్రపంచ చరిత్రగతిని మార్చేస్తాను మహానుభావుడు. సచ్ పవర్ఫుల్ మీడియా సినిమా. అలాంటి సినిమా ద్వారా నా జాతికి నేను చెప్పాలని ముందుకు వచ్చినటువంటి నిర్మాత అమ్మ ధనలక్ష్మి గారికి, శ్రీబాబు నాయుడు గారికి, సోహన్ లాల్ గారికి, అమ్మండి కేశుల బ్రదర్స్ కి, నిర్మాతలందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ, ఇంత గొప్ప చిత్రాన్ని రాసి దర్శకత్వం వహించినటువంటి కేశవలింగన్ గారికి, ప్రేమచంద్ర నాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాలో జయసింగ్ రాథోడ్ నా మిత్రుడు, నేను రమ్మంటే వచ్చా, నేను తీసుకుని వీర తెలంగాణ సినిమాలో మంచి వేషం వేయించడంతో పుచ్చపూరి గారి వేషం వేయించా. ఇలాంటి రాథోడ్ గారు ఈవేళ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేశాడు. ఆయన శభాష్, సినిమా బాగా ఆడారు బ్రదర్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకా హీరో గారు రాంబాబు గారు, ఆల్ ది బెస్ట్ తమ్ముడు. రిమైనింగ్ థ్యాంక్స్ తమ్ముళ్ళు. సంగీత దర్శకులకి, కెమెరామెన్ గారికి, 24 క్రాఫ్ట్స్ కి, మిగతా నటులకి, సాంకేతిక నిపుణులకి అందరూ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెబుతూ, సభను నడిపిస్తున్నటువంటి పెద్దలు వారికి వందనాలు చెబుతూ, ఇంత గొప్ప చిత్రం యొక్క పోస్టర్ ని నాతో అల్సంపు చేసినందుకు యూనిట్కి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇవాళ ఈ ఏం సినిమా తీశారో దట్ ఇస్ ది ఫిల్మ్, దట్ ది యాక్టర్ థింగ్ ఇస్ గోయింగ్ నౌ. ఆపరేషన్ కగార్ ఏ సబ్జెక్ట్ ఉందో, ఏ వన్ ఆఫ్ సెంట్ యాక్ట్ ఉందో, ఇలాంటి యాక్ట్ని ఆదివాసి దూరం చేస్తున్నారు. అభివృద్ధి పేరు చెప్పి సంపదని, సమస్తాన్ని కూడా కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లోకి తీసుకురావడం కోసం కృషి చేస్తున్న కొన్ని ప్రభుత్వ విధానాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ప్రజల సంపదని మొత్తం కాజేస్తున్నారు. వీళ్ళు 100 మందికి చెందాల్సిన సంపద కేవలం 10 మంది తింటున్నారు. దీనికి ఎగ్నిస్ట్ మేము ఫైట్ చేస్తాం అని ఉద్యమాలు ఎక్కడ పడుతున్నాయో ఆ ఉద్యమాన్ని అణిచేయడం కోసం వచ్చింది ఆపరేషన్ కగార్. ఆ ఆపరేషన్ కగార్ లాంటి సినిమాయే గాలిదార్. సో మా మూల సంపద, మా మూల వనరులు మాకు దక్కాలని ఫైట్ చేసిన ఈ జాతి ఎలా ఫైట్ చేసిందో, దట్ ఈజ్ ఒక ఆపరేషన్ కగార్ ఎగ్నిస్ట్ ఎలా ఫైట్ చేసిన ఉద్యమకారులు, ఇందులో ఉన్న హీరోలు, కథానాయకులు, మొత్తం సినిమా సంబంధించిన వారు అందరూ కూడా, దట్ ఈస్ ది ఫిలిం. కాబట్టి మనస్ఫూర్తి చెప్తున్నా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సినిమాకు సంబంధించి ఎవరు తప్పు, సారీ, గురునానక్ గారి తలకాయ కాదు నరికింది. సిక్కుల గురు 9వ గురు తేజ్ బహదూర్ సింగ్, ఆయన తలకాయని ఔరంగజేబు మతమౌఢ్యంతో నరికించేశాడు. తలా ముందు వేరైపోతే అప్పుడు ఈ లఖీషా బంజారా అనే మహానుభావుడు 100 ఆవులు, ఎడ్లు, బళ్ళు సైన్యంతో వచ్చి ఈ తలకాయని ముండనిచ్చేసి నేను దాన సంస్కారం చేయిస్తాను అని ఆ శిష్యులు, సిక్కులు మత గురువు అంటే తేజ్ బహదూర్ సింగ్ గారి శిష్యులు, లఖీషా బంజారా మహానుభావుడు, ఆ పోరాట యోధుడు, వాడు దాంతో ఆయన చేయించాడండి. ఆ దాన సంస్కారం ఆయన చేయించాడు లఖీషా బంజారా గారు, ఆ సిక్కుల యొక్క ఆ గురువు గారికి. సో అది వాస్తవం అండి. మన్నించండి, నేను గురునానక్ అన్నాను, గురునానక్ కాదు, తేజ్ బహదూర్ సింగ్ని ఔరంగజేబు నరికేస్తే అప్పుడు ఈ మహానుభావుడు ఈ కార్యక్రమాలు చేసేయండి, అంతిమ సంస్కారం చేయించాడు. ప్లీజ్ సారీ, సత్యం చెప్పడం వల్ల వచ్చానండి. విత్ యువర్ పర్మిషన్ చెప్పానండి. థ్యాంక్ యూ.
ప్లీజ్. గడ్డీసి నారాయణమూర్తి గారు, ఆయన ఈ చిత్ర ఫంక్షన్ ఇచ్చేసినటువంటి పెద్దలు గురువులు ఆర్ నారాయణమూర్తి గారికి, విజయేంద్ర ప్రసాద్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జ్ఞానీబాబు లాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ లాంగ్వేజ్లో చాలా తక్కువ సినిమాలు వేల మీద లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే జ్ఞానీబార్ అనే చిత్రం బంజారా గురించి ఆ లాంగ్వేజ్లో, హిందీలో, తెలుగులో, ఈ 3 లాంగ్వేజ్లో ఈ చిత్రం తీశారు. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ డైరెక్టర్ కేశవనాథ్ గారికి కంగ్రాట్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. చాలా దురంధర్ లాగా ఉంది టైటిల్. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాట్స్ అండి. అలాగే ఈ నిర్మాతలు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది కమర్షియల్ గా డబ్బు కోసం చేస్తుంటారు జనరల్ గా, కానీ బంజారా కోసం చేసిన ఈ సినిమా గొప్ప హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. सबको हिंदी में बात कर सकता हूँ? सबको आता है ना? ठीक है। नमस्कार, मैं संजीव कुमार राठौड़, मैं प्रोड्यूसर एंड डायरेक्टर हूँ द महाराष्ट्र फाइल्स मराठी मूवी का। अभी मेरा मूवी 12 जून को रिलीज हुआ है और अभी तक चल रहा है सक्सेसफुली। एंड उसमें भी जो है द महाराष्ट्र फाइल्स में भी एक बंजारा क्या कैरेक्टर की स्टोरी जो है कि हम लोगों ने बताई है और वो महाराष्ट्र में सक्सेसफुली रन हो रहा है। तो अभी मैं अपने जो मूवी ज्ञानीधर मूवी के लिए यहाँ पे आया हूँ और केशवनंदन जी जो डायरेक्टर जो है उन्होंने मुझे इनवाइट किया था और बाकी राम बाबू हम लोगों ने पहले उनका पैच वर्क थोड़ा सा जब चल रहा था तभी देखा था हम लोगों ने ताज कृष्णा में लास्ट टाइम में। और बहुत अच्छी मूवी है, ट्रेलर बहुत अच्छा लगा हम लोगों को। मेरी बेस्ट विशेष है सभी आप कास्ट एंड क्रूज को, ऑनरेबल विजेंद्र प्रसाद जी, नारायण मूर्ति जी, बहुत अच्छा आपने सभी लोगों ने बहुत अच्छा ये किया। डायरेक्टर समुद्र गारू सर एंड सभी डिग्निटरीज को मैं धन्यवाद देता हूँ और स्पेशली आपकी पूरी टीम को, अपने प्रोड्यूसर सोहनलाल राठौड़, केशुला ब्रदर्स, इन लोगों को स्पेशली थैंकफुल करता हूं कि एक बंजारा कम्युनिटी की जो स्टोरी जो है इतने बड़े लेवल के ऊपर आप लोगों ने बताई है, इसलिए आप लोगों का सबका धन्यवाद करता हूं। एक्चुअली 15 करोड़ पूरे देश में जो है कि बंजारा पॉपुलेशन है, 24 राज्य में अलग अलग स्टेट्स में जो है कि बंजारा कम्युनिटी का पॉपुलेशन है। अभी धीरे धीरे जो है कि बंजारा कम्युनिटी में जो है अपनी स्टोरियां डेवलप कर रहे हैं सर, एंड दे आर क्रिएटिंग वन स्पेशल बंजारा फिल्म इंडस्ट्री और ये एक पहल है। मैं बहुत शुभकामनाएं देता हूं और तेलुगु इंडस्ट्री भी बहुत सपोर्टिव है बंजारा कम्युनिटी के जो फिल्म्स बन रहे हैं। तेलुगु के सभी लोगों का भी मैं धन्यवाद करना चाहता हूं और ऐसे ही सपोर्ट करते रहिए क्योंकि ये बंजारा कम्युनिटी एक रीजनल सब रीजनल इंडस्ट्री है। अपने एक मिट्टी का जो आवाज है वो सुनाने के लिए जो है कि ज्ञानीधर मूवी बनाई है, मैं अभी देखा हूँ, बहुत अच्छा है और आप सभी लोगों ने देखना चाहिए। पूरा मैं तो पूरे तेलंगाना के लोगों को, तेलुगु लोगों को और बाकी मराठी भी हम लोगों को जब बंजारा में आएगा, महाराष्ट्र में भी आपका प्रमोशन करेंगे और आप सभी को बहुत बहुत शुभकामनाएं। डायरेक्टर केशवनंदन जी बहुत बहुत शुभकामनाएं, बेस्ट विशेष, ऑल द बेस्ट। థ్యాంక్ యూ సంజీవ్ రాథోడ్ జీ, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మాట్లాడడానికి ప్రజల మనిషి స్టేజ్ మీద పెద్దలకు, ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నాకు ఇక్కడ నారాయణమూర్తి అన్న, జయసింగ్ గారు తప్పించి ఎవరు తెలియదు నాకు. కాబట్టి ఈరోజు ఒక మంచి రోజు చూసి వీళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టారు.
చరిత్రాత్మకమైన దినం ఈరోజు దొడ్డి కొమ్మరయ్య వర్ధంతి, తర్వాత అల్లు సీతారామరాజు జన్మదినం. ఈరోజే 1946 జూలై 4న తెలంగాణ సాయుధ పోరాటం మొదలైన రోజు. ఇట్లా చెరబండరాజు పెద్ద కవి, ఆయన కూడా ఈరోజే అమరుడైన రోజు. ఆయన చాలా పాటలు రాశాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం చెప్పాలంటే మన అన్న నారాయణమూర్తి గారు చెప్పారు. అంటే ఏదైనా కూడా మనం ఇక్కడ బతుకుతున్నామంటే అడవులు లేకపోతే మనం ఆక్సిజన్ లేదు, బతకలేం. కాబట్టి అడవులనే మెల్లమెల్ల అభివృద్ధితోటి నాశనం చేసేస్తున్నాం. అందుకే మేము అప్పుడు కూడా చాలా పాటలు రాశాం. జంగల్ మే చాందిరే, జమీన్ మే సోనారే, బల బిల్లా బిల్లా नहीं खनिजों का किला रे, आदिवासी जंगल का आहट देखो रे, हालत देखो रे, इतने सारी जंगल में बुका क्यों रे, प्यास क्यों रे. తర్వాత మేము జన్నాతి మండలి ఉన్నప్పుడు కూడా మాకు తెలియదు, ఏ ఆడియం బోడియం జుమ్మా కేరి జుమ్మా అరే తేరే బంగాయి రే, జుమ్మా కేరి జుమ్మా అరే తేరే బంగాయి రే అని దీని మీద చాలా పాటలు రాసినాను, పాటలు పాడిన జనంలో. కాబట్టి అందుకోసమే ఈ సినిమా ఏదైతుందో ఒక మంచి సినిమా, అంటే ఒక విస్థాపన కోసం. ఏదైనా కూడా ఇప్పుడు జ్ఞాని అంటే ఏంటిదంటే మెదడు అందరికీ కూడా మనకు 1350 గ్రాముల మెదడే ఎవరికైనా కానీ దాని కెపాసిటీ ఎంత, 2 లక్షల జీబీలు కెపాసిటీ, మెదడు కెపాసిటీ. కానీ ఎవరి అభివృద్ధి వాళ్ళకు ఉంటుంది అదంతా. కాబట్టి జ్ఞాని అంటే ఎక్కడ మట్టిలో పుట్టి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతుందో పెద్ద పెద్ద చరిత్రకారులు అయిపోయింది ఈ రోజు. కాబట్టి వాళ్ళే నిజమైన జ్ఞానం. అంటే ప్రపంచాన్ని మొత్తం అభివృద్ధి చేసే వాళ్ళే జ్ఞానులు, ప్రపంచాన్ని సృష్టించే వాళ్ళే జ్ఞానులు. కాబట్టి తన కనుగుడ్లను తీసి మనకు వెలుతురు పెట్టిన ఆ కార్మికుడు ఎవడుతుందో పెద్ద జ్ఞాని. తన నరాలను తీసి ఈ వైరు తీసుకొచ్చిన జ్ఞాని ఎవరైతుందో ఆయన కార్మికుడే పెద్ద జ్ఞాని. మనకు ఈ గొంతు మీ అందరికి వినిపించేటట్టు చేసిన ఈ మైకు తయారు చేసిన ఎవరైతుందో వాళ్ళు జ్ఞాని. కాబట్టి జ్ఞాని కోసం ఎవరైతుంటే మట్టి నుంచి వచ్చిన వాళ్ళే పెద్ద జ్ఞానులు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సినిమా ఏదైతుందో నేను ప్రధానంగా భూమి కోసం సినిమా. భూమి ఎందుకోసం, భూమి కోసం ఫైట్ అంటే ప్రతిది కూడా భూమిలో ఉన్నది, ప్రతిది కూడా భూమి నుంచే వస్తున్నది. అందుకే ఎప్పుడో చెరమండరాజు కూడా కొండలు పగిలేసినం, బండలను పిండినం, మా నెత్తురే చెమటగా ప్రాజెక్టులు గట్టినం, శ్రమ ఎవరిదిరో సిరియరోది ఎవరిదిరో ఎప్పుడన్నాడు 80లో ఆయన. కాబట్టి ఇట్లా ఈ ఏదైతే సృష్టికర్తలు ఉన్నారో మట్టి నుంచి వచ్చిన సృష్టికర్తలే. ఆదివాసులు ఏదైతే ఉందో ఆదివాసులు లేకపోతే మనం లేము. కాబట్టి ఈరోజు ఈ సినిమా ఏదైతే ఉందో ఒక బ్రహ్మాండంగా ఆడాలని చెప్పేసేసి ఈ సినిమా నిర్మాతలు కావచ్చు, దాని రచయితలు కావచ్చు, దానికి పనిచేసిన అందరూ మాకు సినిమా కోసము నారాయణమూర్తి అన్నకు ఉన్నంత జ్ఞానం మాకు సినిమా కోసం లేదు. ఎందుకంటే మేము ప్రజల కోసం పనిచేసినాం కాబట్టి సినిమాలు అంత పెద్దగా మేము చూడకపోతుంటుంది. ఎందుకంటే చాలా రేర్ సినిమాలే మేము చాలా మంచి సినిమాలు ఏవైతే కొన్ని పాటలు మంచి పాటలు ఉంటాయో అటువంటి సినిమాలు కొద్దిగా ఆ పాటల కోసం చూస్తుంటాం. కాబట్టి ఈ సినిమా కోసం ఏదైతే ఉందో అది చాలా జయప్రదం రావాలని ఈ రచయిత కావచ్చు, నిర్మాతలు కావచ్చు, దీనికి అంత పనిచేసిన అందరికీ కావచ్చు, వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ మీ అందరూ కూడా నా అభినందన తెలియజేసి సినిమా చాలా బ్రహ్మాండంగా ఆడాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాను. They did it with very hard work. So I hope ప్రజలందరూ దీన్ని చూసి ఆదరించాలని అందరినీ కోరుతున్నాను. And thank you all. If I missed someone, I'm sorry. But all the media, very thank you for the coverage. Thank you. ఇంతమంది మాట్లాడిన తర్వాత కూడా ఇంకా మాటలు ఉంటాయో అనుకుంటాం, కానీ కొంతమంది దగ్గర మాత్రం ఉంటాయి. I request director of this film, captain of this film, Keshu Nandan. వేదిక నుండి ఉన్నటువంటి
ప్రేక్షకులందరికీ జ్ఞానీధార్ మూవీ ట్రైలర్ ఆవిష్కరణ, పోస్టర్ ఆవిష్కరణ కోసం వచ్చినటువంటి జ్ఞానీధార్ టీవీని ఆశీర్వదించడానికి, అలాగే ఈ యొక్క సినిమాను మా కష్టాన్ని ఈ మీడియా మిత్రుల ద్వారా ఈనాటి ఈరోజు ఈ గడియ ఈ సమయం సువర్ణ అక్షరాలతో లిఖించుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల కళ, ఒక్కొక్కరి ఆలోచన, వారి అందరినీ అంటే మీ అందరినీ ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి ఈ సినిమా యొక్క భావాన్ని, భావోద్వేగాన్ని, ఆలోచనను మీతో పంచుకోవడానికి మరి ఈరోజు ఈ ప్రసాద్ ల్యాబ్లో మనందరము కలుసుకోవడానికి మరి వేదికగా అయినటువంటి జ్ఞానీధార్ అనే ఒక చిత్రాన్ని నిర్మించినటువంటి ఒక రాయి గుడిలో దేవుడు ఒక శిల్పి చెక్కితేనే ఆ రూపం వస్తుంది. మరి ఆ గుడిలో దేవుడు లాంటి ఒక రాయిని ప్రేమ్చంద్ నాయక్ గారు ఒక రాయిని తీసుకొచ్చి మా డైరెక్టర్ కేశనందన్ గారి చేతిలో పెట్టారు. కేశనందన్ నాయక్ గారి చేతిలో పెడితే అద్భుతంగా జ్ఞానీధార్ అనే సినిమా లాగా తను చెక్కడం జరిగింది. అది చాలా అద్భుతమైనటువంటి అంశం. ఇది ఈ సినిమా కోసం, ఈ సినిమా ఆలోచన కోసం, ఈ సినిమా ముందుకు రావాలని ఎన్నో రకాలుగా మేము చేసిన ప్రయత్నం అంటూ లేదు. మాకు కథ ఇచ్చినటువంటి గురువర్యులు ప్రేమ్చంద్ నాయక్ గారు మరి అంత చక్కటి ఒక రాయిని ఇస్తే చాలా అద్భుతంగా గుడిలో దేవుడి లెక్క ఒక శిల్పిలాగా చెక్కి ఈరోజు మనందరికీ ఈరోజు జ్ఞానీధార్ అనే ఒక సినిమాను మన ముందుకు తీసుకొచ్చినటువంటి శిల్పి, డైరెక్టర్, నా మిత్రుడు కేశనందన్ గారికి వందనాలు. ఇలాంటి సినిమాలు మరెన్నోగా నువ్వు చేయాలి, నీకు మంచి భవిష్యత్తు ఉండాలి. దానికి మాలాంటి వాళ్ళు తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం, నీ వెనకాల ఉంటాం, నిన్ను అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని మీడియా సాక్షిగా, ఈ ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ. అలాగే ప్రొడ్యూసర్స్, రూపాయి పెడితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. రూపాయి విలువ మనందరికి తెలిసిందే. ఈ సినిమాలో చేసినటువంటి కథానుగుణంగా ప్రతి రూపాయిని పెట్టినటువంటి మరి ప్రొడ్యూసర్స్, నిర్మాత దేవుళ్ళు, మరి మాలాంటి హీరోకి ఆ మిత్రుడు డైరెక్టర్ కేశనందన్ గారికి భావి ప్రపంచంలో చూపించడానికి కావచ్చు, ఇంకో సినిమాని ఆఫర్ అవడానికి కావచ్చు, మీలాంటి వ్యక్తుల ముందు మమ్మల్ని నిలబడడానికి వాళ్ళు వెనకాల ఉండి కష్టపడి రూపాయి కూడబెట్టి ఇచ్చినటువంటి మరి ప్రొడ్యూసర్స్ సోహన్ లాల్ రాథోడ్ గారికి, అలాగే ధనలక్ష్మి గారికి, అలాగే కేసుల్లా బ్రదర్స్ గారికి, అలాగే చిన్నబాబు నాయక్ గారికి, అలాగే వెంకటేష్ గారికి, అలాగే రమేష్ రాథోడ్ గారికి, మీ అందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే టెక్నీషియన్స్, ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా అద్భుతంగా పనిచేశారు. వాళ్ళు చేసినటువంటి ఆ ఏదైతే మరి రూపం ఉందో ఆ రూపాన్ని రేపటి రోజున ప్రజల ముందు తీసుకుపోవడానికి చాలా కష్టపడినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే
ఈ సినిమా కోసం మా విలన్ గారు అసలు ఆయనకు నాకు డైరెక్టర్ గారు పెట్టినటువంటి గొడవలు మామూలు గొడవలు కాదు. కొట్టుకోవడము అసలు చాలా అద్భుతం. అన్నగారు ఎక్సలెంట్ గా యాక్ట్ చేశారు. మా తాత క్యారెక్టర్ లో ఉన్నటువంటి మరి జయసింగ్ రాథోడ్ గారు వారితో ఇటు నాతో ఇద్దరు కలయికతోటి ఆయన తట్టుకున్నారు. వారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. అలాగే యశోదాబాయి గారు, అక్క ఇక్కడ రావాలి, అక్క మీరు కవి మన అనిత గారు మీరు కూడా రావాలమ్మా. చాలా మంది టెక్నీషియన్స్ రావాల్సింది, ఆయన నటినటులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా మరి రావు. చూడండి మా వేషధారణ, ఈ వేషధారణలో అక్క అట్లా నడుచుకుంటూ వస్తుంటే మా దాంట్లో మేరమాయాడి లెక్క వస్తుంది. ఇది ఇలాంటి ఈ సంస్కృతి సాంప్రదాయాలను అంటే వేరే రకంగా కాదు, ఈ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవడానికి ఒక తండాలో న్యాయకారభారి వ్యవస్థను పటిష్టంగా ఉంచడానికి, అలాగే మా సంస్కృతి, మా సాంప్రదాయాలు, మా ఆహారము, మా ఆహార్యము, మా పండగలు, మా ఆలోచనలు ఇవన్నిటినీ చూపించి ఈ సినిమా మరో కాంతారా టైప్ లో, ఒక ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ తోటి ఒక కాంతారా టైప్ లో ముందుకు వస్తుందనే అంశాన్ని విశ్వసిస్తూ ఇక్కడ వచ్చినటువంటి చాలా మంది ప్రముఖులు, పెద్దలు మరి చాలా మంది వచ్చారు. మరి వారందరికీ కూడా ప్రతి ఒక్క ధన్యవాదాలు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులు పేరు పేరున కోడేరట మధు గారు ఎక్కడున్నారో నాకు కనబడట్లేదు. ఆయన కష్టము చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఏదైతే మన వరంగల్ టీం నుంచి సూరి గారు వచ్చారు వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రవి గారికి, శాంతక్క గారికి, రవీందర్ గారికి, ఇక మా సినిమాను ఒక సినిమా గౌరమాటి సినిమా తీసి మరి మిమ్మల్ని ముందు నడిపించినటువంటి ఒక స్ఫూర్తితోటి రేఖ్యా నాయక్ గారికి, ఇక్కడ ల్యాబ్ స్కూల్ నుంచి వచ్చినటువంటి అన్న శ్రీయాదవ్ అన్న గారికి, వినోద్ అన్న గారికి, అలాగే శేషన్న గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకు, అక్కడ కిరణ్ గారికి, సత్యప్రభా గారికి, రఘురామ్ గారికి, గోవింద గారికి, అలాగే చాలా మంది ఉన్నారు. మరి మా అన్న భీమ్లాల్ అన్న ప్లీజ్ అన్న ఇక్కడ రావాలన్నా. భీమ్లాల్ అన్న సినిమా గురించి చాలా కష్టాలు పడ్డారు. ఆయన కూడా ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటానన్నా. ఎందుకంటే ఈ సినిమాలో ప్రతి ఒక్క నటులు జీవించారు, యాక్ట్ చేయలే, జీవించారు అనమాట. అంత అద్భుతంగా తీసి ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమాను ఆశీర్వదించి మీరు ముందుకు తీసుకెళ్తే 10 మంది 10 రకాలుగా ముందుకు తీసుకుపోతున్న ఈ సినిమాను, ఇలాంటి సినిమా ఇంకోటి వస్తుంది. ఈ సినిమా ఇంకోటి వస్తేనే ఇంకా చాలా మంది నటులు, చాలా మంది యాక్టర్స్ అందరూ బయటికి వస్తారు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళలో ఉన్న దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని మనం ముందుకు తీసుకొస్తాం. కాబట్టి ఈ యొక్క చక్కనటువంటి ఈ సినిమా జ్ఞానిధార సినిమాని మరి ముందుకు తీసుకొచ్చి ముందుకు మనం చూసి మరలా మా రవికుమార్ అన్న, రవి సార్ నమస్కారం. ఇంకా మా దశరథ్ సార్ నమస్కారం సార్. కనబడట్లేదు నాకు ఈ లైట్ వల్ల. ఇంకా చాలా మంది కూడా వచ్చారు. మా సంజయ్ గారు, అన్న రవణ గారు, మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మనందరికీ చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి లోహిత్ కుమార్ గారు మీకు చూసే ఉంటారు. కేసీఆర్ సినిమాలో తండ్రి పాత్ర అద్భుతంగా ఇరగదీశారు అన్నమాట. అన్నగారు అసలు అద్భుతమైనటువంటి తండ్రి పాత్ర, ఒక కొడుకు తండ్రి ఎట్లా అయితే ఉంటుందో కేసీఆర్ సినిమాను జీవించి మనందరినీ చాలా ఎంత పెద్ద నటుడైనా మనందరికి కూడా ఏమి తెలియనట్టు మనందరినీ చూసి ఇక్కడ దాకా కూర్చోబెట్టి అందరినీ మాట్లాడించి ఈ కార్యక్రమం మొత్తాన్ని సక్సెస్ చేసినటువంటి లోహిత్ అన్న గారికి కూడా అన్న మా టీం తరఫున, జ్ఞానిదార్ టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలన్న మీకు. అలాగే ఈ సినిమా కోసం కష్టపడినట్టు నాయక్ మా తండాలో నాయక్ అనేది ఉంటారు. ఆ నాయక్ చెప్తే ఒక్క మాట కూడా జవదాటం, అలాంటి నాయక్ క్యారెక్టర్ చేసినటువంటి జయసింగ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలన్న. మీరు చాలా అద్భుతంగా చేశారు. మరియు వారి టీము, సూర్య గారు, మిగతా మన సాంబయ్య గారు, వారు కూడా వరంగల్ నుంచి అంత దూరం నుంచి వచ్చారు. వారందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి మీడియా మిత్రులు రవి గారు, ప్రేమ్ గారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. మరి చివరగా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళడానికి మరి పని చేస్తున్నటువంటి ఇక మీద పనిచేసే మరి ప్రతి ఒక్క వ్యక్తులకు, ప్రతి ఒక్క మా టీం సభ్యులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక మారు
జ్ఞానోధార్ టీం తరఫున మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.